యేసుప్రభు వారి వ్రేలు ఏమి రాస్తుంది? ఆ రాయి ఎత్తి పట్టుకున్న వాళ్ళ పాపములను నేల మీద రాస్తుంది. నిలవగలిగారా అక్కడ? పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకడి వెంట ఒకడు బయటకు వెళ్ళిపోయారు. ఆయన చేతి వ్రేలు శాసనములను వ్రాసింది. ఆయన చేతి వ్రేలు అద్భుతములు చేసింది. ఆకాశమును, చంద్రుని, నక్షత్రములను చేసింది. బెల్షస్సరు ప్రభువు యొక్క పరిశుద్ధ పాత్రలలో రాగి మత్తుడైనప్పుడు దేవుని వ్రేలు గోడ మీద వ్రాస్తుంది. దేవుని వ్రేలే దయ్యములను వెళ్ళగొడుతుంది. దేవుని వ్రేలే పాపములను నేల మీద వ్రాస్తుంది. ఆ దేవుని శక్తి చేత నీవు నింపబడాలి. ఆ దేవుని బలము చేత నీవు నింపబడాలి. ఆ దేవుని ప్రభావం చేత నీవు నింపబడాలి. ఆ దేవుని మహిమ చేత నీవు నింపబడాలి. ఎప్పుడైతే ఆ ప్రభావంతో, ఆ మహిమతో, ఆ శక్తితో నీవు నింపబడతావో అప్పుడు అపవాది నీకు దూరముగా పారిపోతాడు. గజగజ వణుకుతాడు. మనలో ప్రభువుకు విరోధమైన పాపము దాచిపెట్టబడి ఉన్నంత కాలం దేవుని వ్రేలు మనతో కలిసి పని చేయదు. దేవుని హస్తపు బలం మనతో కలిసి పని చేయదు. ఏ కార్యములు జరుగుటలేదని విచారములో ఉన్నావో ఆ పాపమును హృదయములో నుండి తీసి పారవేయి. ఆ పాపం అనే బండను నీ హృదయములో నుండి పెకిలించి పారవేయి. ఆయన శక్తి కలిగిన వ్రేలు నీతో కలిసి పనిచేస్తుంది. ఆయన ప్రభావము కలిగిన హస్తము నీతో కలిసి పనిచేస్తుంది. ఆయన తేజో మహిమ నీతో కలిసి పనిచేస్తుంది. బిగ్గరగా చప్పట్లు కొడు ప్రభునామాన్ని మహిమ పరుద్దాం.